బీఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అయ్యే జాబ్ ఒకటి ఎవరికి తెలియని ఒక ఆప్షన్ ఉందన్నమాట. అదేంటంటే నార్మల్గా డిహెచ్ఏ ఫార్మసిస్ట్ కోసం అందరూ దుబాయ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. అది కావాలంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా విజిట్ వీసా మీద నువ్వు దుబాయ్ వెళ్తావు. దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అని ఉంటాయి అనమాట. ఫార్మసీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది యూటిలైజ్ చేసుకొని ఆ ఫార్మసీలో 2 years ఎక్స్పీరియన్స్ అక్కడే సంపాదిస్తే నీకు ఫ్యూచర్లో ఫాస్ట్గా గ్రోత్ ఉన్నట్టు ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 70,000 దాకా ఉంటుంది. ఆ 70,000 ప్లస్ దాని తర్వాత ఫార్మసీలో 2 years ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి అదే ఫార్మసీ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుంటాం. అప్పుడు డిహెచ్ఏకి ఇంకా ఫాస్ట్గా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇది చాలామందికి తెలియదు. నార్మల్గా ఏంటంటే అందరూ బీఫార్మసీ ఇక్కడే కంప్లీట్ చేసేసి 2 years ఇక్కడే ఉన్న తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిహెచ్ఏ కోసం దుబాయ్కి వెళ్తారు. అదేంటంటే 2 years అనేది నీకు లైఫ్లో వేస్ట్ అవుతుంది.